హలో గైస్, ఈరోజు మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. స్వామివారి ఆలయం కొండపైన ఉంటుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో దర్శనమిస్తారు. మొదటిది మత్స్య అవతారం, మహాప్రలయం నుండి వేదాలను మానవాళిని రక్షించారు. రెండవది కూర్మ అవతారం, సముద్ర మదన సమయంలో మందరా పర్వతాన్ని ఆధారంగా నిలిచారు. మూడవది వరాహ అవతారం, హిరణ్యాక్షుల్ని సంహరించి భూమాతను పాతాళం నుండి పైకి తీసుకొచ్చారు. నాలుగవది నరసింహ అవతారం, భక్త ప్రహ్లాదుడిని కాపాడి హిరణ్యకశిపుని సంహరించారు. ఐదవది వామన అవతారం, 3 అడుగుల లోకమంతా కొలిచి బలిచక్రవర్తిని నియంత్రించారు. ఆరవది పరశురామ అవతారం, అహంకారంతో ఉన్న క్షత్రియులను సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించారు. ఏడవది శ్రీరామ అవతారం, ఆదర్శ పురుషుడు, రామాయణంలోని నాయకుడు. ఎనిమిదవది శ్రీకృష్ణ అవతారం, గీతోపదేశకుడు, మహాభారత యుగ పురుషుడు. తొమ్మిదవది బుద్ధ అవతారం, అసింహ కరుణ బోధించారు. 10వది కల్కి అవతారం, కలియుగ కాంతంలో అవతడానికి మనకు మెట్ల మార్గం ఉంది. ఈ ఆలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా దర్శించండి. స్వామివారు అయితే ఇంకా చాలా బాగున్నారు. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో వాతావరణం అంతా. తప్పకుండా దర్శించాల్సిన ఆలయం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.